హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ ఫ్రై అండి. అదేనండి, బీరకాయ ఎగురు హెల్త్కి చాలా మంచిదండి. ఈ బీరకాయ అనేది ప్రతి ఒక్కరు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుండిద్ది. అన్నం లేకైనా చపాతీ లేకైనా చాలా బాగుండిద్ది. పిల్లలు కూడా ఈ బీరకాయ తినని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. మరి ఎలా చేయాలి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ ముందుగా ఒక 1/2 కిలో వరకు బీరకాయలు తీసుకోండి. లేతవి పైన ఉన్న చెక్కు మొత్తం తీసివేసి లైట్గా తీసేయండి, ఎక్కువ వద్దు. ఇలా చెక్కు మొత్తం తీసేసిన తర్వాత క్లీన్ చేసుకొని ఒకసారి ఇలా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా ఈ విధంగా ముందుగానే కట్ చేసుకోవడం వల్ల మనము కర్రీ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు కట్ చేసుకోవాలంటే కొద్దిగా కష్టమవుతుందండి. అందుకని ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక ఈ వేపుడుకు అనేది ఆయిల్ అనేది అంత ఎక్కువ పట్టదండి, కొంచెం సరిపోతుంది 4 టేబుల్ స్పూన్ల వరకు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అదే మాదిరిగా మినపప్పు, శనగపప్పు వేసుకొని ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కాస్త పెద్దవిగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత 2 ఎండుమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. వీటిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్, పసుపు కూడా వేసుకొని ఓసారి ముక్కలకి బాగా పట్టేలాగా అటు ఇటు తిప్పుతూ మగ్గించుకోవాలండి. ఇలా మొత్తం పసుపు, ఉప్పు అనేది మంచిగా పట్టిన తర్వాత మూత పట్టేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలండి. ఈలోపు మనం పొడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తిప్పుతూ అడుగున అనేది అంటకుండా కలుపుతూ ఉండాలండి. ఈ విధంగా మగ్గేలోపు మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం చట్నీ పప్పులు, అదేవిధంగా కొంచెం కొబ్బరి, వెల్లుల్లి, సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కారం అనేది కొంచెం తక్కువ వేస్తున్నానండి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి. మీరు దీంట్లోకి మీకు సరిపోయేంత కారం వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకొని ఆ పొడి మొత్తం ఇక్కడ వేసుకోవాలండి. బీరకాయలు అనేది మంచిగా మగ్గిన తర్వాత ఇక్కడ వెల్లుల్లి కారం కూడా వేసుకోవచ్చు. నేను వెల్లుల్లి కారం బదులు ఇక్కడ పప్పుల పొడి వేస్తున్నానండి. ఈ పప్పుల పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ బీరకాయ ఫ్రైకి అనేది. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఎలా చేస్తారు ఈ బీరకాయ ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీ రివ్యూ ఇవ్వండి. అంతేనండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.